న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేటలో రామాలయం సెంటర్ వద్ద సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా కాటన్ ధరకు ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేటలో రామాలయం సెంటర్ వద్ద సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా కాటన్ ధరకు ఘనంగా నివాళులు అర్పించారు. ఉభయ గోదావరి జిల్లాలో రైతులకు ప్రజలకు త్రాగు సాగు నీరు పుష్కలంగా అందుతున్నాయంటే కాటన్ చలువేనని స్థానిక యువకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవలబాబులు, చిక్కం కృష్ణారావు, కోన కొండబాబు, కాటంశెట్టి రామ్మూర్తి, కవల గణపతి, గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి గ్రామం కాబట్టి మన గ్రామం ముఖ్యంగా సర్ ఆర్థర్ కాటన్ గారిని స్మరించుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. ఈ విషయాన్ని మనందరికీ గుర్తు చేసినందుకు బాబులు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి చెప్పాలంటే మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో పక్క నుంచి మంచి నీటిపారుదల ఉన్నటువంటి గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ నీరు అందుబాటు లేక చిత్రహింసలు పడుతూ వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో పంటలు పండించలేక చాలా బాధపడుతూ వలసపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడిన పరిస్థితుల్లో భగవంతుడు కరుణించి బ్రిటిష్ వారు ఆయన్ని ఇక్కడికి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన మొదటగా ఇక్కడ అనుకున్నది ఏంటంటే ఈ గోదావరి నీటిని వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది, ఈ నీటిని మనం వినియోగించుకునే విధంగా చేసినట్లయితే చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ఆ రోజుని మంచి ఆలోచన చేసి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజుని ధవళేశ్వరం వద్ద ఒక ఆనకట్ట కట్టినట్లయితే, ఆనకట్ట అంటే ఒక గట్టులాగా గోదావరికి మధ్యలో గట్టులాగా వేసినట్లయితే దాని నుంచి ఆ జలాలని అక్కడ నిలుపుదల చేసి ఆ జలాలను వ్యవసాయానికి పంపించినట్లయితే మంచి పంటలు పండుతాయని చెప్పి బ్రిటిష్ వారికి తెలియజేయడం జరిగింది. కానీ బ్రిటిష్ వారికి దీని మీద నమ్మకం లేక ఆయన్ని అంతగా గుర్తించలేకపోయినప్పటికీ ఆయన పదే పదే వాళ్ళని విజ్ఞప్తులు తెలియజేసుకుంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం కండిషనల్గా ఆయనకి ఈ కార్యక్రమం అప్పచెప్పింది. ఎలాగంటే ఇది నిరుపయోగం అయినట్లయితే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా ఆయన అంగీకరించి నా మీద ఏ చర్య తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు ఈ యొక్క వ్యవహారాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగితే ఆ రోజుని కూలీలు చాలా దొరకని పరిస్థితుల్లో పేద కుటుంబాల నుంచి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషిని చొప్పుని తీసుకెళ్ళి అక్కడ అంతా మిషనరీ లేదు, ఆ రోజులో మిషనరీ లేదు, అంతా మనుషులు చేయాలంటే మనుషులతోనే చేసి ఆనకట్టను నిర్మించడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ రోజునే ఆయనకి దీని మీద ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తే ఆయన దగ్గర డబ్బు లేకపోతే ఆయన తన మామగారిని ఈ డబ్బు ఇమ్మని కోరడం జరిగింది. అయితే ఆయన ఏమన్నాడంటే 2 రోజులు గడువు తీసుకుని నేను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. టెర్రస్ మీద పందిరి మంచం వేసి అక్కడ పడుకోమన్నాడు అల్లుడు గారు. టెర్రస్ మీద పడుకున్నాడు. మొదటి రోజున పడుకున్నాడు. రెండో రోజుని మంచం కింద రూపాయి కాయిన్స్ పెట్టాడు. 4 కాళ్ళు దగ్గర రూపాయి కాయిన్స్ పెట్టి ఆ రోజు పడుకున్న తర్వాత మన్నాడు పొద్దున మామగారి దగ్గరికి వచ్చి, మామగారు ఈరోజు ఆకాశం కొద్దిగా కిందకి దిగడం జరిగింది, ఏ కారణం చేతో నేను దానికోసం ఆలోచిస్తున్నానని చెప్పాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, నేను పెట్టిన పరీక్ష ఇది, ఈ కారణం చేత నీకు కిందకి దిగడం జరిగినట్టుగా కనిపించింది, కాబట్టి నీకు ఎంత కావాల్సినంత నేను డబ్బిస్తాను, నువ్వు ఈ యొక్క ప్రాజెక్ట్ని నెరవేర్చమని చెప్పడం జరిగింది. ఆయన ఆ రోజునే కట్టినటువంటి ఆనకట్టతో మనం ఈ రోజుని వందల ఎకరాలు పోగుపెట్టుకుని వ్యవసాయం చేసుకుంటూ మేడలో మిద్దులు కట్టుకుని ఈ రోజున పిల్లాపాపలతో ఎంతో హాయిగా జీవిస్తున్నాం. ఈ రోజున ఆయన్ని స్మరించుకోవడం అన్నది
కాటన్ దొరగారికి జై 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 ఆనకట్ట నిర్మించి అది కేవలం రైతులు స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి కాదు ఈయన. మనం ఈ రోజు జీవిస్తున్నామంటే దానికి ఆహారం కావాలి. ఆ ఆహారం అంటే కేవలం రైతు ఒకటే పండిస్తాడు, రైతు పండిస్తాడు, కానీ ఆహారాన్ని అందించినటువంటి వ్యక్తి సార్ ఆర్థర్ కాటన్ గారే చెప్పాలంటే. రైతు అనేవాడు మానవులకే కాదు పశుపక్షాదులకు కూడా ఆహారాన్ని అందిస్తాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఆహారం ఇచ్చేది రైతు. కాబట్టి అటువంటి రైతుకు ఆయన పెట్టాడంటే మన రైతు ద్వారా మనందరికీ కూడా భిక్ష పెట్టినటువంటి వ్యక్తి సార్ ఆర్థర్ కాటన్ గారు. అటువంటి వ్యక్తులను మనం జీవితాంతం కూడా స్మరించుకోవాలి. అటువంటి స్మరించుకునే అవకాశం మనకు కల్పించినటువంటి బాబులు గారికి మన గ్రామం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా చాలా ఆనందదాయకం. మన నేటి తరంలో కూడా స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అది ఈ రోజుకి కార్యరూపం దాల్చింది. ఇదే కాకుండా మనం ఎప్పుడో మాట్లాడుకున్నప్పుడు ఏదో విగ్రహం పెట్టాలనేది అన్నట్టున్నావు సార్ ఆర్థర్గా రంగదే ఆర్థర్ కట్టడం దగ్గరగా అన్నట్టున్నావు కదా, ఏదో చెప్పినట్టు గుర్తు మొన్న ఎప్పుడో. అదే మన మంగళగిరి మోహన్ రంగాదనే సార్ ఆర్థర్ కట్టంతో కథలు మన ఊళ్ళో నేను చెప్పినట్టు గుర్తు. మంచి సంకల్పమే. సరే, అందుకే చక్కగా అందరూ వివరించారు. ఇంకా అపర భగీరథుడు ధవళేశ్వరం ఆనకట్ట రూపశిల్పి స్వర్గీయ సార్ ఆర్థర్ కాటన్ గారు అని రాశారు. అది భగీరథుడు అంటే మన అందరికీ తెలిసిందే కదా, పట్టిన పట్టు వదలకుండా లక్ష్యాన్ని సాధించిన ఆయన. ఆకాశగంగను భూమి మీదకి తీసుకొచ్చి తమ పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కల్పించినటువంటి వ్యక్తి భగీరథుడు. నిజంగా భగీరథుడు ఈయన. ఎందుకంటే ఈయన 1809 మే 15వ తారీఖున ఇంగ్లాండ్లో జన్మించారు. ఈయన 90 సంవత్సరాలు జీవించారు. 1899 జూలైలో మరణించారు. ఈయన 11 మంది సంతానంలో 10వ వాడు. ఈయన 7 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు ఉండేవారు అన్నమాట. విచిత్రం ఏంటంటే వీళ్ళ నాన్నగారు కూడా 11 మంది సంతానంలో 10వ వాడట. ఆయన కూడా ఈయన 10వ వాడే. ఈ 11 మంది కూడా ఇప్పుడు సమాజం కోసం ఆలోచిస్తూ ఉండేవారట. సమాజ సంక్షేమం కోసమే, సమాజానికి మంచి చేయాలని ఆలోచిస్తూ ఉండేవారు. ఈయన మొట్టమొదట వైజాగ్లోని సముద్ర పనులకు వైజాగ్ నగరం కొట్టుకుపోతుందేమని భయం వేస్తే ప్రభుత్వం అక్కడ పంపిస్తే అక్కడ రాళ్ళు వేయించి ఆ సముద్ర పనులకి వైజాగ్ నగరం నాశనం కాకుండా కాపాడిన వ్యక్తి మొట్టమొదటి. అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు వేస్తే చాలామంది వ్యతిరేకించారట. మీకు ఏమైనా గుర్తుందా లేదా, అసలు ఇక్కడ రాళ్ళు వేస్తే సముద్రాన్ని వాపగలవా అంటే వెయ్యండి చూద్దామని పట్టుదలగా వేయించేటప్పటికి కొన్నాళ్ళకి ఆ అలల మధ్య, ఆ రాళ్ల మధ్యలో ఇసుక ఏర్పడి అక్కడ బీచ్ కింద ఏర్పడిందట. ఇప్పటికీ కూడా ఆ వైజాగ్ నగరం సముద్రంలో కలిసిపోకుండా ఉండడానికి కారణం ఆర్థర్ కాటన్ గారే. ఆ తర్వాత కొన్నాళ్ళకి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినటువంటి కరువు కాటకాల మీద నివేదిక ఇమ్మని కోరితే ఆ వచ్చిన అధికారి ఇక్కడ సరిగా పంటలు పండట్లేదు, నీటిపారుదల వ్యవస్థ సరిగా లేదని చెప్తే ఆర్థర్ కాటన్ గారికి ఆ బాధ్యత అప్పగిస్తే ఇప్పుడు బాబులు గారు చెప్పిన గుర్రం మీద తిరిగేవారట. ఆ రోజుల్లో రోడ్లు ఎక్కడివి, వాహనాలు ఎక్కడివి, గుర్రం మీదే గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా తిరిగి ఆహారం కూడా అట్టుపల్లోనే తినేవాడట. మరి అక్కడ కూర వెళ్తుంటే అక్కడ వంట చేసుకోనకూడదు, అట్టుపల్లి కూర పెట్టుకుని తిని ఆ అట్టుపల్లి తిని బతికాడట. బతికి చివరికి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ పంపించాడట. ఇక్కడ గోదావరి కృష్ణానది జలాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి, ఈ నీటిని ఆనకట్టలు కట్టి పంట పొలాలకు మళ్లిస్తే కరువు లేకుండా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుందని బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించారు. బ్రిటిష్ ప్రభుత్వం వారు ఎప్పుడు ఏం ఆలోచించేవారు, మన దేశం నుంచి ఏం పట్టుకుపోదామని ఆలోచించేవారు తప్పించి మనకి మంచి చేయాలని ఆలోచించేవారు కాదు, ఇక్కడ నుంచి దోచుకుపోవాలని ఆలోచించేవారు. ఆ విషయం తెలిసిన వ్యక్తి ఆర్థర్ కాటన్. అందుకే ఆయన రాసిన రిపోర్ట్లు ఎలా పంపించారంటే, మీరు ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 15 లక్షల రూపాయలు మీకు ఇప్పుడు పుణ్య రూపాయలు ఆదాయం వస్తుంది, దానికి 3 రెట్లు మీకు ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. ఈ ఆనకట్ట ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మిస్తే పంట పొలాలకి పండిస్తే 20 లక్షల ఎకరాలు సాగు అవుతుంది ఇక్కడ. అప్పుడు గవర్నమెంట్కి 3 రెట్ల పైన ఆదాయం వస్తుంది. ఆ విధంగా మీరు ఆదాయం సంపాదించవచ్చని నివేదిక పంపించాలి. గవర్నమెంట్ ఏ విధంగా కమిట్మెంట్ చేయాలో కూడా అతనికి అర్థమైంది అన్నమాట. కానీ గవర్నమెంట్ అంత గమ్మున ఒప్పుకోలేదు. దానికి కూడా మళ్ళీ రాజమండ్రి కలెక్టర్ పంపిస్తే రాజమండ్రి కలెక్టర్ గారు ఈ రిపోర్ట్ని అంగీకరించారు. గవర్నర్ జనరల్ పంపిస్తే ఆయన కూడా కాటన్ గారు చెప్పింది కరెక్ట్ అనేటప్పటికీ ఆయనకు అప్పుడు అనుమతించారు. 1847లో సుమారు 6 సంవత్సరాలు. ఏ విధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేదు, కొద్దిగా ఉంది. ఈ రోజుల్లో ఉన్నంత ఎక్కువగా లేదు. ఈ రోజుల్లోనే మనం చూస్తున్నాం, పోలవరం మొదలైనప్పుడే 10 సంవత్సరాల పైన అయిపోయింది, నిర్మించలేకపోతున్నాం. అటువంటి కేవలం కూలీలతో కష్టపడి నిర్మించినటువంటి ఆనకట్టను 6 సంవత్సరాలు 1853కే పూర్తి చేశారు. ఈయన 6 సంవత్సరాల కాలంలో నిర్మింపజేశారు. అప్పుడు కూడా జీవితాన్ని కాదు, కుటుంబాన్ని కూడా త్యాగం చేశారు ఆయన. నిజం చెప్పాలంటే ఈయన ఇక్కడ కొండల ప్రాంతంలో ధవళేశ్వరం దగ్గరలో ఇక్కడ నివసిస్తున్నప్పుడు
వాళ్ళకి పిల్లలకి విష జ్వరాలు వచ్చి కూడా చనిపోయారు. పిల్లలు చనిపోయినా సరే పట్టు వదలలేదు. కొన్నాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళడం, ఆ ఇంగ్లాండ్లో కొన్నాళ్ళు ఉండి విశ్రాంతి తీసుకోవడం, లేదా ఆస్ట్రేలియా వెళ్ళడం, ఆస్ట్రేలియాలో విశ్రాంతి తీసుకోవడం, వైద్యం చేయించుకోవడం, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేయడం. కానీ అటువంటిప్పుడు ఈయనకి బాగా సహకరించినటువంటి వ్యక్తి వేనం వీరన్న గారు, మన తెలుగువాడే. వేనం వీరన్న గారు సహకరించి ఇక్కడ బాధ్యతలన్నీ మోసి ఆనకట్ట పనులు ఆగకుండా చూసేవాడు. గోదావరి మీద ఆనకట్టలు కట్టడం అంటే ఏమైనా పనే కదా, వరదలు వచ్చేవి, చేసిన పని కొట్టుకుపోయేది. అయినా సరే పట్టుబడి చేసినటువంటి మన కనకాలపేట ప్రజలందరూ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమం చేయాలని నాకు 15 సంవత్సరాల కిందటే నాకు కలిగింది. ఎందుకంటే ఈ కాలంలో ఇవి ఎలా వచ్చినాయి అని చెప్పేసి ధవళేశ్వరం చుట్టాలు ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా తిరిగి చూసాను నేను. కాటన్ దర్గా తర్వాత కూడా టీవీలో వింటాం, సెల్లో చూడటం నేను విన్నాను. అందుచేత ఈ పుట్టినరోజు చేయాలని చెప్పి నేను 15 సంవత్సరాల కింద అనుకుంటే మనకు కుదరలేదు. అప్పుడు సెలవులు లేక ఆయన పుట్టినరోజు ఎప్పుడో ఏంటో తెలిసేది కాదు. ఇవాళ పొద్దుట చూసినోడికి ఆయన వచ్చి పుట్టినరోజు అని తెలిసింది. తెలిసిన వెంటనే ఇలా చేయాలని చెప్పి దేవాన్ని అడిగి దేవతోడు పురమని చేయాలి, ఇలా చేయాలని చెప్పి సరే అయితే నేను వాళ్ళంతా సపోర్ట్ చేశారు. కారణం ఏంటంటే నిజంగా ఆయన ఇంత దూరం ప్రవహించే వాటర్ని ఆఫ్ చేసి ఆయన తిరిగి గుర్రం మీద తిరిగి ఇప్పుడు ఇవాళ మన కారు మీద రాజమండ్రి అడుగులు పెట్టేస్తున్నాం, మళ్ళీ పడుతున్నాం. ఆయన రాత్రులు వాళ్ళు గుర్రం మీద తిరిగి ఇంత కష్టపడ్డాడంటే నిజంగా ఎవరి కోసం, ఆయన కోసం కాదు, ప్రజలుగా ఈ వాటర్ అంతా వేస్ట్గా పోతుంది. అక్కడ ఆనకట్టి ఇలా వాటర్ పంపితే బాగుంటుందని చెప్పేసి ఆయన, అంటే ఇంకా కొండబాబు గారు చెప్పినట్టుగా అంతా ఇంజనీర్. ఆయన మద్రాసులో చదువుకున్నారు. మద్రాసులో ఎక్కడ ఇంగ్లాండ్లో ఎక్కడ చదివాడంటే ఆయన మద్రాసులో ఇంజనీరింగ్ చేశారు. మళ్ళీ అప్పుడు మనకి ధవళేశ్వరం పంపించడం, వైజాగ్ పంపించడం ఇవన్నీ కూడా చేశారు. ఇంజనీర్ అనమాట. కొండబాబు గారు సపోజ్ అన్నీ చెప్పారు. కానీ నాకు ఇలా చేయాలని చెప్పేసి అప్పుడు 15 సంవత్సరాల కింద నుంచి నాకు ఉంది. మన కృష్ణారావు గారిని కూడా అడిగాను, అక్కడ మన అటుకెళ్ళని బోర్డర్లో ఇలా బొమ్మ కట్టాలండి కాటన్ దొరగారు. నేను 4 సార్లు చెప్తాను, ఏటే నువ్వు ఎక్కడ నేను అడుగుతున్నావు అని చెప్పేసి అప్పుడు మామూలు నవ్వేవాడు అంతే, ఎప్పుడు కనిపించుకోలేదు. అందుచేత ఇది చెయ్యాలని చెప్పి నా కోరిక అంతే. అందుకని ఇంకా మనకి ఈ కనకాలపేట కాదు, వాటర్ నిజంగా రావాలంటే చాలా మన 2 జిల్లాలో, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు తూర్పు గోదావరి జిల్లా వాటర్ వస్తుందంటే ఆయన వల్ల. ఇలా ఏలూరు దాకా కూడా కాలం ఉందండి. ఇలాగే మనకి ఇలా కింద వైజాగ్ దాకా ఆయన చేసేందుకు అని చెప్పి నేను చేయాలని కోరుకున్నాను. మా బాగా చేశారండి. నేను నమస్కారం అండి. ఈరోజు అస్దార్ కాటన్ గారి జయంతి సందర్భంగా కనకాలపేటలో ఏర్పాటు చేసిన రాజుబాబు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా మంచి చేసే కార్యక్రమాన్ని గుర్తుంచుకోవాలంటే, ఇదివరకు అంటే ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటే కనకాలపేట నుంచి ఎప్పుడు కూడా మనం ముందుండి చేసే కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ఇవాళ కాటన్ దొర గారిది ఈ కార్యక్రమం, ఎందుకంటే గోదావరి జిల్లాలో అందరూ కూడా ఇవాళ కాటన్ దొర గారి పేరు చెప్తూనే, ఎవరు జీవించినా సరే కాటన్ దొర గారి పేరు చెప్తూనే. ఎందుకంటే అతన్ని స్మరించుకుంటాం ఈరోజు బాబు గారు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ వాటర్ లేకుండా ఏది కూడా జరగదు. వాటర్ వల్ల దేని వల్ల అయినా సరే మంచి బతకాలంటే వాటర్ అనేది కారణం. అది కాటన్ దొర గారు ఆ రోజు చేయడం వల్ల ఇవాళ మనం అందరం కూడా సత్యసామంగా ఉన్నామంటే అది కాటన్ దొర గారే. అది మంచి కార్యక్రమం చేసినందుకు బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా కనకాలపేటలో రైతుల తరఫున కూడా ఈ కార్యక్రమం బాబు గారికి ఆలోచన రావడం, మంచి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఈరోజు మన భారతదేశంలో పాకిస్తాన్ యుద్ధంలో జరిగే వీర జవాన్లందరికీ కూడా, మరణించిన వాళ్ళందరికీ కూడా మన ఊరి తరఫున సంతాపం తెలియజేస్తూ ఈ కార్యక్రమం తిరిగా చేసిన బాబు గారికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బండారు జన్మదిన వేడుకలు ఉపాధి హామీ పనివారాలతో కలిసి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బండారు జన్మదిన వేడుకలు ఉపాధి హామీ పనివారాలతో కలిసి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి స్వీట్స్, దాహార్తిని తీర్చే మజ్జిగ, చలవేంద్రాలను ఏర్పాటు చేసి పంచారు. పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్తపేట నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బండారు సత్యానందరావు అని గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉపాధి హామీ పనివారులు పాల్గొన్నారు. శ్రీ ఉమాపులింగేశ్వర స్వామివారి ఏకవార అభిషేక సమయం ముందు శ్రీ బండారు సత్యానందరావు గారి దంపతులు స్వామివారి వారి యొక్క కార్యకర్తలు స్వామివారికి భక్తిపూర్వకంగా సమర్పించినటువంటి నూతన వస్త్ర ద్వయం. గట్టిగా చెప్పండి. కట్జీ మజ్జి కూడా పంచి పెట్టండి. మజ్జిగ పంచి పెట్టండి. పక్కన వీడియో చేస్తున్నాను. तो डायरेक्ट को से है लाइन तो कोई हां चिन समय का आदमी जी ముందు ఇలాగే అట్లా అంతది ముందు పెట్టండి. जाएगा 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 అమ్మ వేరే వాళ్ళు వెళ్ళండి. అప్పుడే తీకండి వస్తారంట ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఓకే బాబా ఇలాగ వీడియో
जाएगा 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 మీరు బాధ్యులు అమ్మ వేరే వాళ్ళు వెళ్ళండి అప్పుడే తీసేయండి వస్తారంట ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఓకే బాబా వీడియో తీస్తున్నా ముందే ఉన్నారా అమ్మగారు మరి ఆగదా అవునా కేక్ మనకి 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 అవసరం లేదు పార్టీ ఇచ్చినట్టున్నాళ్ళే అమ్మగారు ముందే ఉన్నారా అమ్మగారు మరి ఆగదా అవునా కేక్ మనకి 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 అవసరం లేదు మనకి ముందు పార్టీ ఇచ్చినట్టున్నాళ్ళే జై బండారు జై బండారు జై బండారు బండారు సత్యనారాయణ నాయకత్వం బండారు సత్యనారాయణ నాయకత్వం నాయకత్వం బండారు సత్యనారాయణ నాయకత్వం మీరు లేట్గా వచ్చారు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బండారు సత్యానందరావు గారు హ్యాపీ బర్త్డే సత్యానందరావు గారు ఎమ్మెల్యే గారు జిందాబాద్ బండారు నాయకత్వం జై బండార్ జై బండార్ జై బండార్ జై బండార్ మరి ఈరోజు సత్యనారాయణ జనార్దన శుభాకాంక్షలుగా ఈరోజు మన పల్లెల గ్రామంలో మరి ఈరోజు మరి మన శివాలయంలో మరి పూజ చేయించి ఈరోజు కేక్ కట్ట పెట్టి మన ఊరికి
నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమంలో ముందడిలో మన సదనంగా నడుపుతారు. అదేవిధంగా ఆయన ఆరోగ్యానికి ఆ కుటుంబానికి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. జై బండార్. వచ్చానమ్మా. పార్టీ ప్రెసిడెంట్ గారికి సొసైటీ ప్రెసిడెంట్ గారికి बोलो माता महारानी की जय। ओम लक्ष्मीं क्षीरसमुद्रनाथजननीं नासी भूत समस्त भांगुरां श्रीमन्मन्दकटाक्षर्दय प्रभु ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यगुणविनेधरजां देवगन्धप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर् जयलक्ष्मीं सरस्वतीं श्री लक्ष्मी लक्ष्मी गौरी अर्धकं सत्यं परं ब्रह्माविशंकस्तमंगलम् उत्करेतुमरु वाक्षं विश्वधर्मे नमो नमः वैभावतत्त्वस्यां सत्यानन्दराव नामधेयः धर्मपत्नीर्मेणदेवतः वैभावतत्त्वस्य सत्यानन्दराव नामधेयस्य सहकुटुम्बस्य यजमानम् आयुष्यावृतं राजन्ति सर्वत्र दिग्विजयसिद्धिरस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु। పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం ఇల్లకుప్ప గ్రామంలో ఇటీవల సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదానికి గురై 3 ఇళ్లు దగ్ధం, సర్వం కోల్పోయిన పళ్ళ రాంబాబు, పళ్ళ అర్జున్, పళ్ళ వెంకటరావు కుటుంబాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ మరియు వైస్ చైర్మన్ పిన్నమరాజు వెంకటపతిరాజు చేతుల మీదుగా టార్పాలిన్, వంట సామాగ్రి, రగ్గులు, కూరగాయలు, బియ్యం, చీరలు అందించడం జరిగింది. పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం ఇల్లకుప్ప గ్రామంలో ఇటీవల సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదానికి గురై 3 ఇళ్లు దగ్ధం, సర్వం కోల్పోయిన పళ్ళ రాంబాబు, పళ్ళ అర్జున్, పళ్ళ వెంకటరావు కుటుంబాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ మరియు వైస్ చైర్మన్ పిన్నమరాజు వెంకటపతిరాజు చేతుల మీదుగా టార్పాలిన్, వంట సామాగ్రి, రగ్గులు, కూరగాయలు, బియ్యం, చీరలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు శేఖర్, పి అర్జున్, ఎంఎస్ఎన్ రాజు, పి సుబ్బరాజు, పి చంటి, కె కృష్ణ, కె దొరబాబు, వెల్ఫేర్ అసిస్టెంట్ కృష్ణ, విఆర్ఓ మహేష్, ఫీల్డ్ కోఆర్డినేటర్ రత్నప్రసాద్ పాల్గొన్నారు.
ఓకే ఇలా ఇంకొకరు రండి, ఇంకొకరు రాజు గొడిగేసి బరకం ఎలా చూడండి సార్ సార్ ఇటు చూడండి, ఇటు చూడండి. ఒకరికి స్టీల్ సంబంధం అండి. ఇటు తిరిగమ్మ ఇటు. రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం టార్గెట్లు పెట్టి మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం ఏమిటని రైతులు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం టార్గెట్లు పెట్టి మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం ఏమిటని రైతులు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిలి మండలం ముక్తేశ్వరం సెంటర్లో గురువారం ధాన్యం లోడు ట్రాక్టర్లతో రైతులు ధర్నా చేశారు. రైతులకు మద్దతు పలికిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ధాన్యం కొనడం లేదని, టార్గెట్లు పూర్తయిపోయాయని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన మండిపడ్డారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నిరాహార దీక్ష చేపడతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కడుపూడి విద్యాసాగర్, గత్తుల నాగబాబు, కాకిలేటి శ్రీనివాస్, గుమ్మడి ప్రసాద్, మిండు గుదిటి రాంబాబు, మానేపల్లి గణపతి, కుసుమే సునీల్, బడుగు సత్యనారాయణ, బొంతు శ్రీనివాస్, పంబల సరస్వతిరావు, కడలి ఏడుకొండలు, చాట్ల రామారావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎంతసేపు చూసినా ఆడపల్లిలో ఉండి ఆ ఉండవెల్లిలో ఉండి ఏం చేస్తున్నారంటే అమరావతిని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి, ఎంత డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప ఈ రైతు మీద దయాదాక్షిణ్యం లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి అందుకని రైతుల తరఫున మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మొన్న మా జిల్లా అధ్యక్షుల సారథ్యంలో బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద 7వ తారీఖున ఒక్కరోజు నిర్వధిక నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో రైతుల తరఫున మేము అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగి ప్రతి గింజ కొనేదాకా, లాస్ట్ వరకు కూడా ప్రతి గింజ కొనేదాకా కూడా మేము ఉద్యమిస్తామని, వారికి వెన్నంటే ఉంటామని, వెండుదండిగా ఉంటామని, ప్రతి గింజ కొనుగోలు చేసి వారికి సరైనటువంటి మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ధాన్యానికి గిట్టుబాటు ధర వెంటనే, ధాన్యానికి గిట్టుబాటు ధర వెంటనే, రైతుల పట్ల కూడా మీ ప్రభుత్వం లెక్క వైఖరి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రాబోయే సార్వా నుంచి ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రాబోయే సార్వా నుంచి ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. గురువారం సర్ ఆర్థర్ కాటన్ జయంతి పురస్కరించుకొని వినూత్నంగా ప్రయోగాత్మకంగా డ్రోన్ టెక్నాలజీ వినియోగించుకొని పంట కాలువల ప్రక్షాళనకు చేపట్టిన విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మండపాక పైరుపర్రు మడుగు డ్రైవోలోని పేరుకుపోయిన గుర్రపు డెక్క కిక్కిస గుర్తించి ప్రక్షాళన చేసేందుకు చేపట్టిన విధానం, మందు పిచికారీ విధానాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు.
రాబోయే సార్వా నుంచి రైతులకు అన్ని సౌకర్యాలతో పాటు సంపూర్తిగా సాగునీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా టెక్నాలజీ వినియోగించుకొని పంట కాలువల్లో పేరుకున్న గుర్రపు డెక్క, కిక్కిసను డ్రోన్ సాయంతో గుర్తించి మందు పిచికారీ చేసి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఒక డ్రోన్ ద్వారా కాలువల్లో పేరుకున్న గుర్రపు డెక్క, కిక్కిస మ్యాపింగ్ చేసి గుర్తించి రెండో డ్రోన్ ద్వారా మందు పిచికారీ చేస్తామని చెప్పారు. దీని ద్వారా సమయం ఆదా అవ్వడమే కాకుండా అనుకున్న లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. దాదాపు 10 నిమిషాల వ్యవధిలోనే 3 కిలోమీటర్ల మేర సర్వే చేసి మందు పిచికారీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యంగా నీటి సంఘాలను బలోపేతం చేసి కాలువలు, మురుగు డ్రైనేజీలను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ విధానం విజయవంతం అయితే తణుకు నియోజకవర్గంలో కాలువలు, మురుగు డ్రైనేజీలను పూర్తి స్థాయిలో ప్రక్షాళనం చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలో చెరువులను సైతం ప్రక్షాళన చేసేందుకు ఇదే విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. డ్రోన్ సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకొని తణుకు పట్టణాన్ని సర్వే చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు రైతుల సంక్షేమం కోసం రైతాంగానికి మంచి సౌకర్యాలు అందించాలనే ఆలోచనతో సాగునీరు పూర్తిగా అందించాలి రాబోయే ఖరీఫ్లోనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు వారి ఆలోచనలకు అనుగుణంగా టెక్నాలజీని అనుసంధానం చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కాలువల్లో కానీ డ్రైన్లో కానీ ఉన్నటువంటి గుర్రపు డెక్కని, కిక్కిసని ఇటువంటి వాటినన్నింటినీ కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది. సింగపూర్కి చెందినటువంటి ఐపేజ్ యూఎం సిస్టమ్స్ అనే కంపెనీ ఈరోజు వారు వచ్చి ఇక్కడ ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా ముందుగా ఆ కెనాల్ని కానీ ఆ డ్రైన్ కానీ సర్వే చేసి ఎక్కడ ఏ విధంగా కిక్కిస్ కానీ గుర్రపు డెక్క ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, దానికి ఉన్న అడ్డంకులు ఏంటి అనేది సర్వే చేసి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ వీడిని కానీ కిక్కిస్ని కానీ తొలగించడానికి కావాల్సినటువంటి మందుని స్ప్రే చేయడం జరుగుతుంది. ఇందులో 2 డ్రోన్ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నాం. ఒకటి సర్వే చేసి ఆ కెనాల్ని, డ్రైన్ని దాంట్లో ఏ విధంగా ఉందనేది మ్యాపింగ్ చేయడం కోసం, 2 సర్వే అయిన తర్వాత మందు పిచికారీ చేయడం. సో దీనివలన టైము ఆదా అవుతుంది, పని కూడా పూర్తిగా మనం అనుకున్న విధంగా సమర్థవంతంగా జరుగుతుంది. ఈరోజు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇక్కడ ఈ డ్రోన్ ద్వారా చాలా ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. దాదాపు 3 కిలోమీటర్లు దీన్ని సర్వే చేసి స్ప్రే చేయడానికి దాదాపు 10 నిమిషాల లోపు పూర్తయిపోతుంది 2 కార్యక్రమాలు కూడా. ఆ విధంగా దీంతో సమయం ఆదా అవుతుంది. అలాగే ఈరోజు నీటి సంఘాలు కూడా ఏర్పరిచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ఈరోజు అన్నీ కూడా గాడిలో పెట్టే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి ఈ కాలువలు, డ్రైనేజీల మెయింటెనెన్స్ అంతా నీటి సంఘాలకి అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు నీటి సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకుని తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కాలువల్ని, డ్రైనేజీలన్నింటినీ కూడా ఈ డ్రోన్ ద్వారా, ఎందుకంటే మాన్యువల్గా చేయాలంటే ఈరోజు కెనాల్లో కానీ డ్రైన్లో కానీ మధ్యకెళ్ళి స్ప్రే చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పని, సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. దీని ద్వారా ప్రతి కార్నర్లోనూ కూడా దాదాపు 90% వరకు కూడా మనం రీచ్ అయ్యి దాన్ని ఎరాడికేట్ చేసే విధంగా చేసే అవకాశం ఉంది. కనుక దీన్ని తీసుకుని ఈరోజు ప్రయోగాత్మకంగా ఇక్కడ కొన్ని టెస్టులు అవి కూడా చేయడం జరుగుతుంది. ఇది సక్సెస్ అయితే ఈ మోడల్ని అన్ని విధాలుగాను కూడా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు దీన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలువలను కానీ, డ్రైనేజీలు కానీ ఇంకా బాగా అవన్నీ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాబోయే ఖరీఫ్ సీజన్లో కానీ అన్ని విధాలుగాను నిర్వహించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇది సక్సెస్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు పీసీ చైర్మన్ గారు మురళీకృష్ణరాజు గారు కూడా వచ్చారు. ఆయన కూడా చూసి ఇక్కడ మన జిల్లాలో ఏ విధంగా చేయాలి, ఈరోజు జిల్లాకి ఎప్పుడూ లేని విధంగా ప్రత్యేకంగా దీని ద్వారా టెక్నాలజీని అనుసంధానం చేసి ఈ ప్రభుత్వ విధానంలో ఉన్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా దీన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏదైతే మనకి పాండ్స్ ఉన్నాయో
పాండ్స్లో కూడా చాలా చోట్ల వీడు కిక్కిసతో నిండిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేయడంతో పాటుగా ఎక్కడైతే ఇటువంటి డ్రోన్ టెక్నాలజీ ద్వారా మనం ఇవి అవసరం ఉన్నాయో దాన్ని వాడుకొని ఈరోజు త్వరలో అన్ని పనులు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మన పట్టణ సర్వే కూడా నిర్వహించుకోవడం కూడా ఒకటి. ఇవన్నీ కూడా చేసుకుని ప్లానింగ్ కానీ రేపు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఇది పూర్తిగా ఇస్తుంది. ఇది అన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీ ద్వారా అనేక ప్రయోజనాలు మనకు కనిపిస్తున్నాయి. దీన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు రైతులకి ముఖ్యంగా రైతు సంక్షేమాని కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని విధాలుగాను కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.